కోరుకున్నాం. చాలా జీవితంలో ఎన్ని లక్షల మంది కోట్ల మంది వచ్చేటువంటి ఈ దేవాలయాన్ని, ఈ ప్రాంగణాన్ని ఆదివాసీ పూజారులు చెట్టు కింద పుట్ట కింద చేసుకుంటూ వచ్చినా కూడా భక్తులు ఎంతో మరి సమ్మక్క తల్లుల మీద దయతోటి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అది 1000 ఏళ్ళు ఉండి భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, పూజారుల ఆచారాలను, ఆదివాసీల ఆచారాలు, సాంప్రదాయాలు కొనసాగించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు నిజంగా ఇంతకంటే మేమైతే ఆ తల్లి బిడ్డగా ఇంకేం కోరుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారికి, సోదరునికి ప్రత్యేకంగా పాదాభివందనాలు. అదేవిధంగా సీనన్న గారు ఒక వారధిగా ఈరోజు ప్రభుత్వానికి, పూజారులకు, భక్తులకు అందరికీ బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వారు తీసుకోవడం జరిగింది. సమ్మక్కను అధికారికంగా తీసుకురావాలి అనుకో, ఎందుకంటే మన సాంప్రదాయాలు, మన విశ్వాసాలు మన అక్కడ నెలకొల్పాలి. అది చేసే అవకాశం నాకు ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా స్వతహాగా వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా మరి పాదయాత్రకి ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి చేస్తా అన్నప్పుడు కూడా నాకు చాలా భయం అనిపించింది. ఏమైతుందో ఏమో, ఎట్లయితుందో, అధికారం ఏమైతుందో, ఎందుకంటే అధికారానికి వచ్చే ముందు ఇక్కడ నుంచి చేపడుతున్న యాత్ర అని. కానీ ఆ రోజు ఒకటే అనుకున్నా, సకల జనులు, ఆదివాసీ బిడ్డల మా తల్లులైన సకల జనుల కోరికలు తీర్చే కొంగు బంగారం లాగా మరి రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి సకల జనుల దీవెనలు మన రేవంత్ రెడ్డి గారి మీద ఉంటది. ఆ తల్లి దీవెనలు మా మీద ఉంటాయి, ఆయన మీద ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ రోజు 2 రోజుల ముందు నాకు ఈ ప్రోగ్రాం పాదయాత్ర ఇచ్చిన ఘనంగా స్టార్ట్ చేసుకొని సక్సెస్ చేసి మళ్ళీ 1 ఇయర్ తర్వాత జాతరకు మేము మరి మన రేవంత్ రెడ్డి గారు అంతకుముందు పిసిసి అధ్యక్షుడిగా, తర్వాత జాతరకు 1 ఇయర్ లో ముఖ్యమంత్రిగా రావడం, నేను మంత్రిగా రావడం నాకు ఆ దేవుడు ఇచ్చిన వరము, సమ్మక్క సారలమ్మ ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ పూజారులందరితో మేము 3 నెలలు సంప్రదింపులు చేసి గతసార్లు వచ్చి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతరను, దేవాలయ నిర్మాణాన్ని మర్చిపోకుండా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఇప్పటికీ మేము ఒక డిజైన్ ఇచ్చినప్పుడు వారికి సంతృప్తి చెందలే. నేనే వస్తా పండక్కడికి అని అన్నారు. ఈలోపు మళ్ళా పూజారులు వారును, మన శివనాగిరెడ్డి గారిని, శ్రీనివాసరాజు గారిని, మా శైలజ మేడం వీళ్ళందరినీ మాకు తోడైపోయి ఇంకేమి లేదు, 1000 ఏళ్ళు సమ్మక్క సారలమ్మ కీర్తి భక్తుల కోరికలు కొంగు బంగారంలో తీర్చుదని నా దేవుణ్ణి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు.